హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా మమ్మీ శారీ అనమాట. సో దీన్ని వచ్చేసి నేను ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి అంబ్రెలా కట్ చేపిద్దామనేసి కట్ చేపించాను అనమాట. సో ఇలాగ నేను క్లాసెస్కి వెళ్తున్నా కదా, సో అందులోనే నేర్చుకుందామనేసి. ఇది వచ్చేసి బాడీ పార్ట్స్ అనమాట. సో లైనింగ్ కాటన్ తీసుకున్నాను బాడీ పార్ట్కి. అండ్ సో కింద అంబ్రెలా కట్కి వచ్చేసి పాలిస్టర్ క్లాత్ తీసేసుకున్నాను అండ్ లైనింగ్కి. సో ఇదనమాట. అండ్ కటింగ్ వచ్చేసి కొంచెం అటు ఇటు వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్లీ అంబ్రెలా కట్ చేయాల్సింది, కాకపోతే 4 ఫోల్డింగ్ ఉండే చోట మేము కంప్లీట్ అదేంటి ఓపెన్ ఉండే వైపు కట్ చేసేసాము. సో దానివల్ల ఏంటంటే 2 పీసెస్ రావాల్సింది 3 పీసెస్ అయిపోయింది అనమాట. సో ఏం చేయాలో తెలియక నేనేం చేశానంటే, సరే ఇలాగో పీసెస్ లాగా కట్ అయిపోయి ఉంది కదా, సో నేను ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ పెట్టుకుంటాను అనేసి మా మేడంతో చెప్తే సరే అనేసి మా మేడం ఏం చేశారంటే, సో ఫ్రంట్ పార్ట్స్ని ఒక దగ్గరికి, బ్యాక్ పార్ట్ని ఇంకొక దగ్గరికి పెట్టి సో ఎలాగో అలాగా చేసామన్నమాట. నేను, మా మేడం, మా అత్తయ్య, మేము ముగ్గురం కలిసి కుట్టాము. సో ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. సో ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసాను. సో క్లాత్ ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. అండ్ బాగుంటుంది కూడా ఇలాంటి వాటికి, జార్జెట్ ఇలా ఫ్లోరర్ ఉండే వాటికి ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ కట్ చెప్పాను కదా, సో ఇలా వస్తుంది అనమాట. సో జీన్స్ మీదకి కానీ, ప్లాజో మీదకి కానీ, లెగ్గిన్ మీదకి కానీ, లెగ్గిన్ అంటే ఏమోలే కానీ జీన్స్ ప్లాజోస్ మీదకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ కుట్టేటప్పుడు చాలా కష్టం అయిపోయింది అనమాట. సో ఫ్రంట్ కట్ కాబట్టి బార్డర్ వైపు బార్డర్స్ ఉన్నాయి కదా, సో అవి 2 ఆపోజిట్లో రావాలి. సో అది కూడా చూసుకున్నాము. అండ్ కింద మొత్తం ఈవెన్గా కట్ చేసుకోవాలి. సో అది కూడా అంటే కొంచెం కష్టమైంది అనమాట. అంటే మనం ప్లాన్ చేసుకుంది వేరు, అది ప్లాన్ అయింది వేరు. సో అలా అనేసి బట్ ఫైనల్లీ ఓకే, నాకు నచ్చిన అవుట్ఫిట్ అయితే వచ్చేసింది. సో ఇలాంటిది నేను అప్పటి నుంచో కుట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా